సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మరియు అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో పీసీపీఎన్డీటీ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా మహేశ్వర కుమార్, కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్ అధ్యక్షతన జిల్లా ఇమ్యునేషన్ అధికారి మరియు పీసీపీఎన్డీటీ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా మహేశ్వర కుమార్ ఆధ్వర్యంలో కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు కడప రెవెన్యూ డివిజన్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ మరియు అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం నందు లింగ వివక్షతపై చర్చించారు. కడప డివిజన్ పరిధిలోని స్కానింగ్ సెంటర్లను వాటి పనితీరును నిశ్చితముగా పరిశీలించి ఏ స్కాన్ సెంటర్స్ అయినా లింగ నిర్ధారణకు పాల్పడేలా పీసీఎన్డీటీ చట్టానికి లోబడి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనుమానిత స్కాన్ సెంటర్స్ పై డెకమ్ ఆపరేషన్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సెంటర్స్ పరిధిలోని గర్భవతులకు, వారి కుటుంబ సభ్యులకు గర్భస్థ పూర్వ మరియు పిండ లింగ నిర్ధారణ చట్టం గురించి మరియు ఆడబిడ్డల ప్రాముఖ్యత గురించి వివరించాలని తెలియజేశారు. ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాలని తెలిపారు. స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ రబ్బానీ మాట్లాడుతూ ఆడబిడ్డ కలిగిన గర్భవతులు కాన్పు వరకు వారు ఎక్కడికి డెలివరీకి పోతున్నారు, స్కాన్ ఎక్కడ తీసుకుంటున్నారో గమనించాలన్నారు. ఏసీడీపీఓ శోభారాణి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ ద్వారా ఆడబిడ్డ ప్రాముఖ్యత, వివాహ వయసు, బాల్య వివాహాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు. పోలీసు వాళ్ళ ద్వారా స్కూల్స్ నందు ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి మరియు పీసీఎన్డీటీ యాక్ట్ గురించి అవగాహన కల్పిస్తున్నామని పోలీస్ శాఖ వారు తెలిపారు. ఈ కార్యక్రమం నందు డాక్టర్ డేవిడ్ చక్రవర్తి రేడియాలజిస్ట్, డాక్టర్ బాలకృష్ణ చిన్నపిల్లల నిపుణులు, తాలూకా సిఐ రెడ్డప్ప, అడ్వకేట్ శ్రీకాంత్, ఏపీపీ ఆర్తి హోమ్ స్వచ్ఛంద సంస్థ నుండి రాఘవేంద్ర, భారత్ రత్న మహిళా మండలి నుండి శ్రీపతి, అడ్వకేట్ కిషోర్, డెమో భారతి, డిప్యూటీ డెమో రమణమ్మ, డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ కుమారి, మానిటరింగ్ కన్సల్టెంట్ పాలేశ్వరరావు పాల్గొన్నారు.